మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానిందాము. 119వ కీర్తన 74వ వచనం. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషించుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటూ ఉన్నాడు, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నానంటూ ఉన్నాడు. అవును ప్రియులారా, వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. అబ్రహాముని వాక్యము దర్శించినప్పుడు అతడు వాక్యమునకు విధేయుడయ్యాడు గనుక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయండి. వాక్యము శక్తివంతమైనది, మనిషి జీవితాన్ని మార్చేది. జీవిత ప్రయాణములో ఆలోచింపదగిన దీవెన అనుగ్రహించేది వాక్యమే. వాక్యము బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మది కలిగిస్తూ ఉంది. అటువంటి వాక్యమును మనము నిర్లక్ష్యము చేయకూడదు, ఆశ పెట్టుకోవాలి, ఆశ తీర వినాలి, ఆశ తీర చదవాలి. అప్పుడే ఏ కొరత అయితే మన జీవితంలో ఉన్నదో ఆ కొరతను దేవుడు తీరుస్తారు. గనుక భక్తుడు చెప్పినట్లుగా వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉండాలి. రెండవదిగా, ఎవరైతే వాక్యమునకు విధేయులవుతారో అటువంటి వారిని ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నవారు చూసి సంతోషిస్తారంటండి. ప్రియులారా, ఈ లోకములో ఉన్న తాత్కాలికమైన సంతోషములు వేరండి. ఇది స్థిరమైన యథార్థమైన సంతోషం. ఏమిటి? వాక్యం మీద ఆశ పెట్టుకుని నడిచే వారిని చూసి, వాక్యం ఎలాగుందో అలాగ బ్రతికే వారిని చూసి, ఆయన యందు భయభక్తులు గల వారికి హృదయముల ఆలోచన పుడుతుంది. వారు వారిని చూసినప్పుడు ఆనందిస్తారని వ్రాయబడింది. అవును ప్రియులారా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యమునకు చోటివ్వగలిగితే, జీవితాన్ని అర్పించుకోగలిగితే మనలను చూసి అనేక మంది ఆనందిస్తారు, సంతోషిస్తారు అని వ్రాయబడింది. గనుక ఏ విధముగా దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాము, ఏ విధముగా వాక్యముకు విధేయులై నడుస్తున్నాము, ఒకసారి మనసును పరిశీలన చేసుకుంటే ఎటువంటి సమస్య అయినా త్వరగానే తీరుతుంది ప్రియులారా. గనుక స్వపరీక్ష చేసుకొని వాక్యమునకు లోబడి జీవిందాం. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నీ వాక్యము మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారి జీవితాలలో ప్రభువా జయమును అనుగ్రహించి నాయన వారిని చూసిన వారు ఆనందిస్తారు. అటువంటి దీవెన మీరు అనుగ్రహిస్తారు. ఆ దీవెన మేమందరము పొందుకునేలా కృపనివ్వండి. మీ వాక్యమునకు విధేయులై బ్రతుకువారుగా ఉండులాగున సహాయం చేయమని, ఎవరి కొరతలో ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.